శ్రీ రాజ్ కుమార్ స్వేదాస్ సార్ గారిని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు 2 ముక్కలు రాజ్ కుమార్ సార్ గారిని రాజ్ కుమార్ స్వేదాస్ సార్ గారిని 2 ముక్కలు నిర్విఘ్నం కురుదేవ సర్వకార్యేషు సర్వదా. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు ప్రత్యేకంగా యోగా ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రోత్సహించడానికి ఇచ్చేసినటువంటి అతిథులు డాక్టర్ ఉషారాణి గారు, మిత్రులు నాయకులు, నమస్కారాలు. ప్రత్యేకంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారికి అందరూ కూడా, టీం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఇతరత్ర ఏదైతే స్టూడెంట్స్లో ఉన్నటువంటి దారిలో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో అవిటిని ఎక్స్పోజ్ చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నందుకు నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి అయితే ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇది అన్ని ప్రోగ్రామ్స్ ఏదైతే వీక్డేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నింటినీ కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఒకసారి గట్టి సపోర్ట్లతో అభినందిస్తాం. అలాగే ఇప్పుడే తెలిసింది, చాలా సమయం అయింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఆఫ్ యువర్ సెల్స్. బట్ ఒకటి, మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మనం కృతజ్ఞతలు చేయాలి. ఎందుకంటే 21 జూన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ యోగా డే ఆఫ్ యోగా ఏదైతే వరల్డ్లో జరుపుతున్నారో అవిటి కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు 2 నిమిషాలు ఉషా మేడం గారిని మాట్లాడవలసిందిగా. ఇక్కడ ఇచ్చేసిన చిన్నారులందరికీ కూడా అయితే ఈరోజు నన్ను ఇక్కడ యోగాకి పోటీకి ఆహ్వానించడం జరిగింది. ఉషా నవీన్, గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్. అయితే మన సిపి గారు సంరక్షణలో సాయి చైతన్య గారు ఆయన ఇదిలో మేము ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది పెట్టడం జరిగింది. తెలంగాణ జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ మనం చూసుకున్న జిల్లాల్లో ఫస్ట్ హైదరాబాద్, తర్వాత ఈ నిజామాబాద్లోనే ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడమైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిన్నారులకి కానీ ప్లస్ ఉమెన్ సేఫ్టీ గురించి, అంటే ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీలో నన్ను జాయింట్ సెక్రటరీగా ఉంచడం జరిగింది, ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి మెయిన్ చైర్మన్ మన సాయి చైతన్య గారు, తర్వాత సెక్రటరీ గంటారెడ్డి మేడం, ట్రెజరర్ సంతోష్ కుమార్ సార్, మిగతా మన రజనీకాంత్ సార్ కానీ, శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ, సిరీష్ సార్ కానీ, ఇంకా చాలామంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, అంటే మన జిల్లాలో చాలా వరకు ప్రతి ఒక్క అంశం తీసుకొని ప్రతి ఒక్క దాంట్లోనూ అన్నిట్లోనూ చక్కగా మంచిగా నిజామాబాద్ ఒక మంచి బాటలో నడవాలి అని చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించి ప్రతి ఒక్క వయసు వాడని ప్రతి ఒక్క ఉద్యోగ రీతిలో, అంటే ఏది ఉన్నా కూడా అన్నిట్లోనూ చక్కగా ఒక నిజామాబాద్ని గ్రీన్ సిటీగా మార్చాలి. ప్రతి దాంట్లోనూ మంచితనము, మంచిగా నడవడి ఉండాలని తాపత్రయంతో ఇది అంటే జరిపించడం జరిగింది, ఉంచడం జరిగింది. అయితే ఈ భాగంగా ఇప్పుడు మన సిపి గారు మన యొక్క నిజామాబాద్ మొత్తం యావత్తు ఈ యొక్క క్రీడలు
పెట్టడం జరిగింది. ఆ క్రీడల్లో యోగా అనేది ఒక భాగంగా ఏర్పాటు చేశారు. యోగాకి చెప్పాలంటే నాకు యోగా గురించి ఇక్కడ ఈరోజు పిలవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే గత దాదాపు మా టీచర్స్ అంటే వీళ్ళని చూసినప్పుడు అంటే ఇప్పుడు సంగీత మేడం కానీ రమా మేడం కానీ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క అంటే ఏ రోజైనా అంటే వీళ్ళిద్దరు కూడా నా టీచర్స్ కాబట్టి ఈరోజు మీ ముందు నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటో వాళ్ళ దగ్గర నుంచి మనం చక్కగా చూడవచ్చు. అయితే యోగానే కాదు, ప్రతి ఫిజికల్ యాక్టివిటీ మన మనసుని కానీ చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. మనకి ఇప్పుడు ఈ ఏజ్ నుంచి మనకి డిసిప్లిన్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క డెస్టినేషన్కి రీచ్ అవుతారు. ప్రతి ఒక్క చిన్నారులకి ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చిన్న నుంచి ఈవెన్ 5th స్టాండర్డ్ నుంచి 5th వరకు మీరు చిన్నపిల్లలే ఏముంది అని అనుకుంటాం. బట్ డిసిప్లిన్ కానీ హ్యాబిట్ కానీ ఏది కూడా మనకి చిన్నప్పటి నుంచే ఉండాలి. అలా ఉంటే ప్రతి ఒక్కరూ టీచర్ అవ్వాలనుకున్నా లేదా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా చార్టర్డ్ అకౌంట్ అవ్వాలనుకున్నా డాక్టర్ అవ్వాలనుకున్నా అడ్వకేట్ అవ్వాలనుకున్నా పైలట్ అవ్వాలనుకున్నా ఏ రంగంలో అయినా మనకి కావాల్సింది మొట్టమొదటిగా క్రమశిక్షణ. డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. మనకి అది ఎలా అలవాటు అవుతుంది? ప్రతి ఒక్క రోజు మన అభిరుచి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తెల్లవారుజామున లేచిన కాడి నుంచి మళ్ళీ మనం నిద్రించే వరకు కూడా మన యొక్క పనుల్లోనూ క్రమశిక్షణ భావంతోనూ పట్టుదలతోనూ ఉంటే మనం ప్రతి ఒక్కరూ మనం అనుకున్న దానికి మనం చక్కగా గోల్స్కి తొందరగా రీచ్ అవుతాం. సిపి గారి ఉద్దేశము, ప్రతి ఒక్కరి ఉద్దేశము, మా ఎన్ఎస్సి మెంబర్స్ ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడా అదే. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మనము మన ఆరోగ్యంగా ఉంటాం. స్థూలకాయం అనేది దూరంగా ఉంటుంది. మన మైండ్ చాలా చాకచక్యంగా పనిచేస్తుంది. బద్ధకం అనేది ఉండదు. ఎందుకు అంటే స్థూలకాయం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, డయాబెటీస్ మధుమేహం వస్తుంది, మైండ్ మందంగా ఉంటుంది, లేజినెస్ పెరుగుతుంది, మనం ఎందుట్లోనూ ముందడుగు వేయలేము. సో మన చిన్నారులందరూ కూడా ప్రతి ఒక్కరు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడాను ప్రతి ఒక్క దాంట్లోనూ యాక్టివిటీస్లోనూ అందరూ చాలా చక్కగా ఉండి వారి యొక్క పనులు వారు ప్రతి ఒక్కరూ చక్కగా నిర్వహించగలిగితే మనము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అన్నిట్లోనూ ముందు ఉంటామని ఈ ఎన్ఎస్సి యొక్క ముఖ్య అంశం. సో దీనికి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తూ నాకు ఎన్ఎస్సి తరపు నుంచి మా సిపి గారు కానీ కవితారెడ్డి మేడం కానీ మా ఎన్ఎస్సి మెంబర్స్ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గారు డిప్యూటీ ఎస్ఓ సార్ మీ రిక్వెస్ట్ సార్ గారిని ఎవరైనా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కలెక్టరేట్ ఆ ప్రోగ్రామ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. మధ్యచారి పిల్లలు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్దేశం చాలా గొప్పది. వాళ్ళు ఎంచుకున్న అంశం చాలా గొప్పది. మనమందరం ఒక క్రీడాకారులుగా ఎన్ఎస్సి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలుపుతాను. నిజంగా ఎందుకంటే నేను చిన్నప్పుడు గవర్నమెంట్లో అక్కడక్కడ ఫుల్ అయ్యేది. మొత్తం ఈ ఊరు నుంచి ఆ ఊరు పోతుంది, మా ఊరు నుంచి ఆ ఊరు ఒక పొద్దున కలిసి 3 ఊర్ల నుంచి మ్యాచ్ ఆడుతుండేది. ఇక్కడ క్రికెట్ ఆడితే పొద్దున సాయంత్రం బాల్ బ్యాడ్మింటన్, మళ్ళీ ఇంకో ఊరు సాయంత్రం కబడ్డీ ఆడుతుండేది. అట్లా దిగుతూనే ఉంటుంది. మా చిన్నప్పుడు టోర్నమెంట్ బాగా అయ్యేది. కానీ కాలక్రమేణా ఇప్పుడు కూడా టోర్నమెంట్లు అవుతున్నాయి. కానీ అది ఎక్కడ అవుతున్నాయి? సెల్ ఫోన్లో టోర్నమెంట్లు అవుతున్నాయి. రోజు అవుతాయి. ముఖ్యంగా బాయ్స్కి అయితే రోజు అవుతాయి కదా. ఇంటికి వెళ్ళి అదే ఆడటం ఇక అదే 5 ఎందుకు వెళ్ళొచ్చు, అందరికి వెళ్ళొచ్చు ఇవే కదా. అప్పు పెట్టాలి. దాన్ని ఆడకండి. దాంట్లో ఆడితే కంపు పాడైతుంది, బ్రెయిన్ పాడవుతుంది, మెదడంతా పాడవుతుంది, ఆరోగ్యంగా మానసికంగా సంతులితంగా ఉంటాం. గ్రౌండ్లో ఆడితే ఆరోగ్యం బాగుంటుంది. ఫోన్లో ఆడితే ఏమి రాదు. కంపు పాడైతే ముఖ్యంగా ఛార్జింగ్ బొక్క, సెల్ బొక్క, నెట్ బ్యాలెన్స్ బొక్క, ఇవన్నీ బొక్క. పైగా డబ్బులు కూడా బొక్క అవుతున్నాయి. ఇప్పుడు ఆడేదో లింక్లో పెట్టారు, దాన్ని క్లిక్ చేసాం అనుకోండి,
నాన్న అకౌంట్కి వెళ్ళి మొత్తం పోతాయి. ఇంకా అవి రావు. ఇక అవన్నీ ఉండి లేచినట్లే. వాళ్ళు ఓటీపీ అడిగినా కానీ మీరు చెప్పొద్దు. అలా అడుగుతూ ఉంటారు. ఏదైనా ఫోన్ మీరు గేమ్ డౌన్లోడ్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏదో ఓటీపీ అని చెప్పి అడుగుతారు. నా అకౌంట్కి వెళ్ళి డబ్బులన్నీ పోతాయి. సో ఆ విధంగా మిమ్మల్ని జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత వాళ్ళు సందర్భం చేసుకుని ఒక గవర్నమెంట్ పెట్టింది. ఓకేనా? మీకు ఎన్జిఎఫ్ ఉంటాయి, అసోసియేషన్ ఉంటాయి. ఇది అడిషనల్గా ఆడుతుంది. ఐ హోప్ సార్ శ్రీనివాస్ సార్ అండ్ ఎన్ఎస్సీ కౌన్సిల్ వారు ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని అనుకుంటున్నాను. నేను ఎన్జిఎఫ్ లాగా అసోసియేషన్ లాగా ఇది ఎన్ఎస్సీ కూడా ఈ గవర్నమెంట్ రెగ్యులర్గా ఉంటాయని అనుకుంటున్నాను. దాన్ని కంటిన్యూస్ చేయవలసిందిగా నేను సిపి సార్ గారికి ఆ యొక్క కమిటీ సభ్యులందరికీ కోరుతున్నాను. ఇంకా అంశాలు 3 అంశాలు పెంచండి, పిల్లల్ని ఆ వైపు మళ్ళిద్దాం. క్రమశిక్షణమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి. విన్నర్కు 3000 ఉన్నాయి, రన్నర్కు సెకండ్ ప్లేస్కు 2000 ఉన్నాయి, థర్డ్ ప్లేస్కు 1 ప్లేస్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మంచి జడ్జెస్ ఉన్నారు. ముఖ్యంగా ఐశ్వర్య మేడం అండ్ వీళ్ళందరూ టీం అంతా, కమలవాణి మేడం, వీళ్ళందరూ కూడా సంగీత మేడం, వీళ్ళందరూ మంచి టీం ఉంది మనకి నిజామాబాద్లో. అన్నిట్లలో సీఎం కప్లో ప్రైజ్లు వస్తున్నాయి, ఎస్జేఎఫ్లో ప్రైజ్లు వస్తున్నాయి, అశ్విన్లో ప్రైజ్లు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇది మరింత ఉన్నత స్థాయికి ఈ యొక్క యోగాను నిజామాబాద్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెడ్డి గారిని ఒక 2 విషయాలపై చర్చించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. క్రికెట్ ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నా తెలుసా? వారం రోజులకి వెళ్ళి తెలుసా? నువ్వు ఎక్కడ? వినాయక్ నగర్. ఈ ఎన్ఎస్సి నుంచి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి 1 వీక్ నుంచి టోర్నమెంట్ జరుగుతుంది దాదాపు ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ క్రికెట్. ఓకే సరే, ఇప్పుడు నీకు ఇష్టం ఉన్న లేకపోతే వచ్చావు కాబట్టి ఏం చేయాలి నెక్స్ట్? ఏం చేస్తావు? నిద్రపోతావా లేకపోతే చేస్తావా యోగా? ఓకే, ఇక్కడ విషయం ఏంటమ్మా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మన పెద్దవాళ్ళు తీసుకొని జాయిన్ చేశారు. మీ టీచర్స్ ఉన్నారు. మా చిన్నప్పుడు ఇట్లా యోగా అనేది అప్పుడు తెలియదు. మాకు కూడా ఇట్లా క్రికెట్ ఆడటం, వేరే వేరే గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అనేది తెలుసు. ఇప్పుడు యోగా ఇంపార్టెన్స్ తెలిసింది. అర్థమైందా? యోగా ఎంత ఇంపార్టెంట్, మీకు ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అంటే ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ హెల్త్ పెరుగుతుంది. ఇప్పుడు మాదంతా జిమ్ హార్డ్వేర్ సెక్షన్, మీదంతా సాఫ్ట్వేర్ సెక్షన్. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. అర్థమైంది కదా? ఫస్ట్ మెంటల్లీ హెల్త్ ఉండాలి. మీకు మెంటల్ హెల్త్ ఉంటేనే ఫిజికల్గా ఫిట్ ఉంటాం. చూడడానికి ఎంత బాగున్నా కానీ మెంటల్గా ఫిట్ లేకపోతే వేస్ట్. ఆ మెంటల్ హెల్త్ అనేది యోగాతో బాగా డెవలప్ అవుతుంది. అంటే మీకున్న ఇప్పుడున్న స్ట్రెస్ ఏదైతే ఉందో స్కూల్స్లో ఒక్కొక్కరికి ఒక 10 kgs ఉంటాయా, 5 kgs అబౌవ్ ఉంటాయి లగేజ్ బ్యాక్ సైడ్. బుక్స్ ఉంటాయి కదా, 5 kgs ఉంటాయి. మరి అదంతా తట్టుకోవాలంటే ఎంత స్ట్రెంత్ కావాలి, ఎంత స్టామినా కావాలి, విల్ పవర్ కావాలి, క్లాస్లో ర్యాంక్స్ కావాలి అందరికీ. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇట్లా ఉంటుంది కదా. ఈ స్ట్రెస్ అంతా ఫస్ట్ అనేది ఇటువంటి యాక్టివిటీస్లోనే. మీరు చూడండి, ఈ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుతారు. కొట్టి చదివిన వాళ్ళందరూ కూడా హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత, కానీ స్పోర్ట్స్ ఉండాలి. అదే ఫస్ట్, తర్వాత అన్ని ఎడ్యుకేషన్. ఫస్ట్ లైఫ్ లాంగ్ మంత్ ఉండేది హెల్త్. ఎడ్యుకేషన్ ఏముంటుంది? ఇప్పుడు ఒక స్టేజ్ తర్వాత ఇప్పుడు మేమే ఉన్నాం, మాకు అయిపోయింది ఇప్పుడు, కానీ మాకు చదివేది లేదు, మేము ఎగ్జామ్స్ రాసేది లేదు. కానీ మాకు ఉండేది మా హెల్తే. మీ ఏజ్లో మీరు కరెక్ట్ ఫిట్నెస్ ఉంటే లైఫ్ లాంగ్ ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ లైఫ్లో మనకి ఎక్కడ వెళ్ళినా కానీ మనకి హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ హెల్త్ అనేది అంతా కూడా ఇటువంటి యాక్టివిటీస్లో డెవలప్ అయితే మేము డిఫరెంట్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఒక 5 ఈవెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అంటే యాక్చువల్గా 4 ఉండేది. మీ యోగా అనేది మా దాంట్లో లేకుండే. పవన్ కుమార్ గారు, సంగీత మేడం, మీ యోగా ఇన్స్ట్రక్షన్స్ అందరూ సార్ మాది కూడా యాడ్ చేయండి అంటే చేసాము. కానీ చేసినందుకు హ్యాపీ. మీ బాగా ఆర్గనైజ్ చేశారు గంగాధర్. మీరందరూ ఇంతమంది వచ్చినందుకు చాలా హ్యాపీ. అట్లీస్ట్ అంటే మాకు తెలియదు కదా ఇంత మంది ఇంట్రెస్ట్ ఉన్నారని. హ్యాపీ అమ్మా. అందరూ కూడా ఈ టోర్నమెంట్ అంటే ఇప్పుడు 2 డేస్ ఈ 2 డేస్ కూడా మొత్తం అందరూ కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి గెలవడం అనేది తర్వాత. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. మీరు పార్టిసిపేట్ చేశారంటే 50% విన్ అయినట్టే. అర్థమవుతుందా? ఫస్ట్ పార్టిసిపేషన్ 50% మనం
స్టార్ట్ అయ్యింది మన రేస్. 51, 52, 99, 100కి ఎప్పుడు వెళ్తాం? మన ఇంట్రెస్ట్, మన ప్యాషన్, మనకున్న ఫైర్, ఇవన్నిటితో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అది ఎవరికి అవసరము, ఎవరికి ఇంట్రెస్ట్ అనేది గాడ్ గిఫ్ట్. కానీ 50% మీరు రీచ్ అయ్యారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఒక మంచి స్వీట్ మెమొరీ అవుతుంది మీకు. మీ చిన్నప్పుడు అని మీకు ఇప్పుడు తెలియదు ఈ ఈవెంట్స్ ఏంటి, ఇవంతా కొంచెం బోర్ ఫీల్ ఎవరు ఉంటారు. కానీ వన్స్ ఒక 10 years, 15 years, 20 years తర్వాత ఈ ఫొటోస్ ఉంటాయి చూసారా, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కదా. కాబట్టి ఇది ఎంజాయ్ చేయండి, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి, ఈ డేస్ని ఎంజాయ్ చేయండి. ఈ హాలిడేస్లో మీరు అందరూ కూడా మీ ఇన్స్ట్రక్షన్లు అందరికీ సార్ పవన్ కుమార్ సార్ చెప్పారు, ఫస్ట్ ఫోన్స్ ఉంటుంది. ఫోన్ అవసరం అయితే తప్పితే ఏదైనా ఫోన్ మాట్లాడేది ఉంటే తాతయ్య, అమ్మమ్మ, ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అక్కడికే ఆపేయండి. ఫోన్స్ పెద్ద డేంజర్. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎంత హెల్ప్ చేస్తుందో అంత డ్యామేజ్ చేస్తుంది సరిగా ప్రాపర్గా వాడకపోతే. అర్థమైంది కదా? సరిగా ప్రాపర్గా వాడకపోతే ఖచ్చితంగా టెక్నాలజీ మనకి ఇబ్బంది పెడుతుంది. మీరు డిజిటల్ సైబర్ క్రైమ్ చేస్తుంది కదా, మీరు పొరపాటున మీ పేరెంట్స్ తీసుకొని ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఏదైనా యాప్ ప్రెస్ చేసినట్టే, డౌన్లోడ్ చేసినట్టే మీకు మొత్తం పాకెట్ మనీ అంతా గాలి అయిపోతుంది. మీ డాడీ అకౌంట్లోకి వెళ్ళి, మమ్మీ అకౌంట్లోకి వెళ్ళి, తాతయ్య అకౌంట్లోకి వెళ్ళి మొత్తం వైడ్ అప్ టోటల్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. వింటున్నారు సైబర్ క్రైమ్ అని, అకౌంట్స్ చీటింగ్ ఎంతమంది చేయట్లేదు? ఈ మధ్య ఫోన్లలో మొత్తం చీటింగ్ జరుగుతున్నది, ఓటీపీ అడుగుతున్నారు. సరిగా లేకుండా ఎంతమంది తెలుసు? సరిగా ఇది ప్రౌడ్గా చెప్పాలి మీరు, ఇది మాకు తెలుసు అని. తెలని చెప్పండి, తెలుసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన అర్థమవుతుందా? మీరు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు జరిగే చిన్న మిస్టేక్ మీ మొత్తం మనీ అంతా స్వీప్ అయిపోతుంది ఏంటి మన పేరెంట్స్కి. కాబట్టి ఫోన్లో ఆడేటప్పుడు వీడియో గేమ్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. కొత్త గేమ్స్ అని చెప్పేసి చీటింగ్ చేస్తారు, మీకు అటాక్ చేస్తారు. అంటే మీకు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా, ఏ మొత్తం మీరు ఫోన్ పట్టుకుని ఏం చూస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు పుష్ చేస్తారు, మిమ్మల్ని అటాక్ చేసేటట్టు. ఎవరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సో గేమ్ కొత్తది ఫ్రీగా వస్తుందంటారు. మీరు ఫ్రీగా ఏం చేస్తారు? ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది? ఓకే నెక్స్ట్ అంటే 50% వాడి రింగ్లోకి వెళ్ళిపోయారు, మీరు దొరికాడు అనుకుంటారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏమంటారు? ఓటీపీ వచ్చింది, మీరు ఓటీపీ యాక్సెప్ట్ చేయండి, మీకు ఈ గోప్ డౌన్లోడ్ అయిపోతాడు. మీరు వన్స్ ఒకసారి ఓటీపీ ప్రెస్ చేయగానే కథం అయిపోతుంది. ఇది సైబర్ క్రైమ్ జరుగుతుంది. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మేము అవేర్నెస్ చేస్తున్నదంతా ఇవే యాక్టివిటీస్. ఇప్పుడు మా ప్రోగ్రామ్ అంతా అవేర్నెస్. యాక్చువల్గా స్పోర్ట్స్ అనేది లేదు, కానీ ఇప్పుడు మీ స్కూల్లో క్లాస్ రూమ్లో వచ్చి సైబర్ క్రైమ్ గురించి చెప్తే వింటారా? వినరు, ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు యోగా క్లాస్లోకి వచ్చి మేము ఇంత ఇనిషియేటివ్ తీసుకొని మా కాన్సెప్ట్ మీకు చెప్తున్నాం. మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్కి, ఇక్కడ లేని మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి, మీ తాతయ్యకి, అమ్మమ్మలకి చిన్న మెసేజ్ ఇవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు, ఫ్రీగా వస్తుంది అంటే ఏది కూడా మీరు తొందరపడకండి. ఫ్రీ అంటే ఖచ్చితంగా చీటింగ్ ఉంటుంది కదా, కష్టపడకుండా వస్తే చీటింగ్ కాదని చెప్పండి గట్టిగా. ఎస్. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ గురించి అవగాహన తెలుసుకోవాలి, అవేర్నెస్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్లాస్ టీచర్స్ ఎవరైనా అడగండి. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు బాగా చేస్తూ ఉన్నారు. మన వీక్నెస్ని వాళ్ళు వాడుకుంటున్నారు. వీక్నెస్ అంటే ఇప్పుడు మీకు వీడియో గేమ్స్ ఇష్టం, వీడియో గేమ్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో మీకు చీటింగ్ చేసేస్తారు. బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ కూడా అయినా ఇప్పుడు, అరే బాబు క్రికెట్ బెట్టింగ్ చేతులు లేకపోతే ఎంతమంది తెలుసు? నీకు తెలుసు అరే చూసారా? మీ ఏజ్ అసలు క్రికెట్ బెట్టింగ్ తెలుసు అంటే ఎంత పాయింట్లెస్ అయిపోయింది సిస్టమ్. క్రికెట్ బెట్టింగ్ చాలా డేంజర్, సూసైడ్ చేసుకుంటున్నారు. మీ ఏజ్ పిల్లలందరూ కూడా క్రికెట్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ అంటే వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఈ 2-3 యాక్టివిటీస్, చైల్డ్ అబ్యూస్, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అంటే వీటి మీద అవేర్నెస్ తీసుకోవాలి, తెలుసుకోవాలి. క్రికెట్ బెట్టింగ్ అనేది క్రైమ్. మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంట్లో మీ పేరెంట్స్ అమౌంట్ అంతా, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా క్లియర్ అయిపోతుంది. దయచేసి పిల్లలు మీరు ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్ జోలుకోవద్దు. సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ తీసుకోండి. ఏది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేసినామా, ఆర్గనైజర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. మీకు ఏమున్నా స్నాక్స్ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. లంచ్ ఒకటి మీరు చూడండి, మాకు ఇది లేదు కాబట్టి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. బాగుంది కాబట్టి ప్రెసిడెంట్ వైఏఎన్డి గారిని 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కానీ స్పెషల్గా థ్యాంక్ యూ మన సిపి సార్కి, అలానే
ఎన్ఎస్సి ఒక కాన్సెప్ట్ హెల్త్ అవేర్నెస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్, కానీ దాంట్లో స్పెషల్గా గేమ్స్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉంటేనే మన నిజామాబాద్లో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తారు. స్పెషల్గా మన స్టూడెంట్ కానీ యంగ్ జనరేషన్ ఇలా గురించి ఆలోచించారు కాబట్టి స్పెషల్గా థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇక్కడ చాలా మంచి ప్లేస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి రజనీకాంత్ సార్కి, ప్రిన్సిపల్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ యోగా గేమ్ అంటే 4 గేమ్సే ఫస్ట్ సెలెక్ట్ అయినాయి, కానీ యోగా ఖచ్చితంగా ఉండాలి అని పవన్ సార్ చేసిన రిక్వెస్ట్ గురించి అలానే మన రెస్పాన్స్ అంటే ఒక అసోసియేషన్ తరఫు నుండి ఒక కాంపిటీషన్ పెట్టడం వేరే సార్, కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి యోగాకి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే యోగా హెల్త్ అవేర్నెస్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ముందుకు వెళ్ళాలన్నా ఫస్ట్ మీ మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, యోగాలో ఇది ఈ అనుభూతి ఫస్ట్ యోగాలోనే వస్తుంది అని. అయితే ఇక్కడ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన కాబట్టి థ్యాంక్ యూ అందరికీ. మనం ఇప్పుడు ఫెలిసిటేషన్ అంటే అతిథులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అందరికీ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ జడ్జెస్. ఈరోజు ఏంటంటే అండర్ 14 వాళ్ళు వచ్చారు సార్, అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు. తర్వాత రేపు 14 to 18 గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంది. ఎల్లుండి ఫైనల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో వీళ్ళు విన్ అయిన వాళ్ళు ఎల్లుండి ఫైనల్స్ అనేది ఉంటాయి. ఇంకా ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు అన్ని హాలిడేస్లో పెట్టిండ్రు, వర్కింగ్ డేస్లో పెట్టినట్టయితే ఇంకా మనకి స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్లో కాలేజెస్లో ఉంటారు కదా. సో అలాగనే అందరూ చాలా మందికి రావాలంటే ఊళ్ళలో ట్రిప్స్కి అట్లా వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు సిలబస్ ఏబిసి 3 గ్రూప్స్ ఉంటాయి. ఏలో 6 ఆసనాస్ ఉంటాయి. డ్రా తీస్తాము 1 ఆసనం డ్రా తీస్తాము. ఏదైతే వెళ్తుందో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా అదే ఆసన చేయాలి. అయితే బి గ్రూప్ ఉంటుంది. బిలో ఒక డ్రా సిస్టమ్ ఒకటి ఆసన తీస్తాము సార్, అంటే వీళ్ళతో డ్రా తీస్తాము ఇప్పుడు గెస్ట్లతోని. అందరూ కూడా ఏ ఆసన వెళ్తుందో అదే మొత్తం బాయ్స్ గర్ల్స్కి అదే ఉంటుంది. సి గ్రూప్ వచ్చేది అందరూ తెలుసు సిలబస్ ఏబిసి 3 కేటగిరీస్ ఉన్నాయి. సో సిలో ఏదైతే ఉందో 6 ఆసనాస్లో ఎనీవన్ యువర్ చాయిస్. అది ఏ డ్రా సిస్టమ్, బి కూడా డ్రా సిస్టమ్ అండ్ సి వచ్చేసి యువర్ చాయిస్, ఏదైనా చేయొచ్చు ఒకటి దాంట్లో. ఈ 3 ఆసనాస్ కాకుండా 2 అక్షర ఆసనాస్ అంటే ఈ సిలబస్లో ఏవైతే ఈ సిలబస్ 18 ఆసనాస్ ఉన్నాయో దాంట్లో నుంచి కాకుండా వేరే ఆసనం 2 ఆసనాలు చేయాలి. మీ ఇష్టమైన ఏవైనా సరే 2 ఆసనాస్, టోటల్ ఏమైనా 5 ఆసనాస్ చేయాలి. ఇది క్లియర్ అందరికీ. సో ఇప్పుడు డ్రా సిస్టమ్ అనేది గెస్ట్ చేద్దాము. ఓకే సో ఇది దీంట్లో వెరీ గుడ్.
ఎక్సలెంట్. రౌండ్ ఆఫ్. నా పేరు స్మైత్రిక. నేను యోగా స్టార్ట్ చేసేది 7th క్లాస్ 3 months ఉన్నప్పుడు. అప్పటి నుండి యోగా సార్ నేర్పివ్వడం. ఫస్ట్ నేను వెళ్ళింది IYSF నేషనల్స్ ముంబై. అది ఫస్ట్ టైం కాబట్టి నా వల్ల అవ్వలేదు. అండ్ నెక్స్ట్ అసోసియేషన్లో డిస్ట్రిక్ట్స్లో 3rd వచ్చింది ఫస్ట్ టైం. తర్వాత స్టేట్స్లో మెరిట్ వచ్చింది. దాని తర్వాత నేషనల్ పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం డిస్ట్రిక్ట్స్లో గోల్డ్ వచ్చింది, స్టేట్స్లో 3rd వచ్చింది. నేషనల్స్ వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ సౌత్ జోన్ ఉన్నది, ఇప్పుడు వెళ్ళాలి. అండ్ నాకు ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఉండడం అంటే సార్, మమ్మీ, ఇంకా అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మేము ముందు మాట్లాడుతున్నాను అంటే స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అమ్మ. నాకు మీ చప్పట్లు వినపడలేదు. యాక్చువల్లీ తల్లిదండ్రులు పిల్లల్ని డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి ఇదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ శ్రీలత గారికి వాళ్ళ హస్బెండ్కి మనస్ఫూర్తిగా నమస్కారము, ఎందుకంటే కృతజ్ఞతలు. పిల్లల్ని ఇంత చక్కగా చదువుతో పాటు వాళ్ళతో ఉన్న ఇంట్రెస్ట్ని చూసి దాన్ని నేషనల్ లెవెల్ దాకా తీసుకెళ్ళడం అనేది చాలా గ్రేట్ అండి. మళ్ళీ ఒక్కసారి చెప్పట్లు గట్టిగా. అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఇందాక మేడం చెప్పారు, ఎవరైతే 15 seconds అయినా కూడా మనం ఉంటేనే దానికి పాయింట్స్ వస్తాయి. కానీ ఏ ఆసనం చేయాలన్నా ఫస్ట్ మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది కావాలి, ప్యాషన్ అనేది కావాలి. సో ప్రతి ఒక్క చిన్నారులు మీ యొక్క ఏంటి, మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది గమనించుకొని దాన్ని ఒక ప్యాషన్గా తీసుకుంటే మనం ఎక్కడ దాకా వెళ్తాం. బట్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్, ఇప్పుడు ప్రిన్సిపల్ గారికి, చంద్రశేఖర్ గారికి, మన సార్ రజనీకాంత్ గారు, ప్లస్ ఈరోజు ఇందులో ప్రతి దాంట్లోనూ తన పర్సనల్ టైం అనేది కూడా లేకుండా రెడ్డి గారు, రజనీకాంత్ గారు, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ ప్రతి ఎన్నో ఇబ్బందులు ఆర్గనైజేషన్లో అందరూ ప్రాపర్గా అలైన్ అవ్వరు. కానీ అన్నీ కూడా సంపాదించుకొని ఇంత చక్కగా మనకి చేస్తున్నందుకు కూడా వాళ్ళకు కూడా మనం చప్పట్లు కొట్టాలి గట్టిగా. 80 minutes. 80 minutes అంటే 1 hour 20 minutes, 1 hour 1.5 hour. కానీ దానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది కదా. 1.5 hour కానీ ప్రాక్టీస్, మళ్ళీ ½ an hour కనీసం ఉంటుంది, మళ్ళీ ½ an hour ఆఫ్టర్ ఉంటుంది. అంటే డైలీ 2.5 hours యోగాకి ఇచ్చింది పాపం. కాబట్టి అంత డెడికేటెడ్గా ఉండబట్టి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అంత డెడికేటెడ్గా ఉండండి. అట్లాగే రిజల్ట్స్ కూడా ఓవర్ నైట్లో రావు. అర్థమవుతుందా ఏమ్మా? ఈరోజు జాయిన్ అయినాం, నాకు ప్రైజ్ రాలేదు అట్లా అసలు ఎప్పుడు అనుకోకండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, ఇది ఈ పాప చూసి మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి ఎందుకు చేయాలంటే అసలు ఈ ప్రోగ్రామ్ మొత్తం కోఆర్డినేట్ చేసుకోవచ్చు. నిన్న జరిగిన కార్యక్రమంలో కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న
దీన్ని ఇచ్చినందుకు వాళ్ళ తరపు నుంచి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో దీనికి గాను పెద్దలు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఇక్కడ హాజరైంది. ఈ హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర ఉన్న స్మైత్రిగా ప్రజెంటేషన్ ఇచ్చింది మీకు. ఆ స్మైత్రిగా ప్రజెంటేషన్ బాగానే ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరు ఎక్కడ ఎక్స్పోర్ట్ ఏం చేస్తారని అనుకుని అవసరం పడింది. దాంతో వాళ్ళు కూడా ఇక్కడ కూడా జరుగుతుందా నేషనల్ స్థాయి దాకా వెళ్ళారు. సో అచీవ్మెంటే. అదేవిధంగా ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ సమయాన్ని మనకి సండే అయినప్పటికీ ఇంపార్టెంట్ మనుషులు పెద్ద మనిషి మన సుబేదారణ ఎంతో బిజీ ఉంటాడు. తను వచ్చిండు. మేడం గారు, డాక్టర్ తను వచ్చారు, ఇలాగే సార్ గారు అందరూ ఇంపార్టెంట్ సమయం వెచ్చించారు. ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విజయవంతంగా నడవాలని, విజయవంతమైన ఆశయంతో వెళ్తుంది కాబట్టి అందరూ సహకరించాలని. ఇది 2 days ప్రోగ్రామ్ మనకి యోగా ఉంటుంది. యోగా గురువులందరికీ నమస్కారాలు. యోగా గురువులందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రేపు ఇలాంటి ఇబ్బంది లేకుండా మేము అరేంజ్ చేశాము. దాన్ని అన్య పాయింట్లు కూడా జాగ్రత్తగా సరైన నిర్ణయం తెలిసి న్యాయంగా పిల్లలకి